శంషాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొహిబిషన్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గగన్ పహాడ్ వన్ స్టన్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 102 MBA కళాశాలలో 102 అధ్యాపకులు ఒకే అంశాన్ని వివరించారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు తెలిపారు. ఈ సదస్సులో 815 మంది అధ్యాపకులతో పాటు 20,350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా నెలకొల్పేందుకు ఈ సెమినారు నిర్వహించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జనవరి 5-6 తేదీలో ఓయూలోని టగరు ఆడిటోరియంలో గోల్డెన్ జూబ్లీని నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ శ్రీరాములు తెలిపారు. డిటిఎఫ్సిఐ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది, డిటిఎఫ్ సిబ్బంది ఈరోజు ఉదయం 5:30 గంటలకు మన వన్ స్టోన్ మార్బుల్ స్టోర్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించాం. ఆ రూట్ వాచ్లో తనిఖీలలో భాగంగా ఒక ఎక్స్ట్రీమ్ 200X వెహికల్పై 3 వ్యక్తులు ముందు భాగంలో ఒక బ్యాగును కలిగి ఉండి అనుమానాస్పదంగా ప్రాంతానికి వచ్చారు. వాళ్ళను నిలిపివేసి అట్టి బ్యాగును తనిఖీ చేయగా అందులో కిలో గంజాయి ప్యాకెట్లు, ఎండు గంజాయి 2 కిలోలు, అదేవిధంగా 86 శాచెట్లు కూడా దొరికినాయి. అవి 86 శాచెట్లు ప్లాస్టిక్ శాచెట్లలో కూడా గంజాయి ఉన్నది. వాటిని తూకమేగా అదొక 700 గ్రాములు, మొత్తం 2 కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.